విజయ ఉదయాన్నే లేచి సమయం చూస్తే 6 అవుతుంది. తన పక్కన తన భర్త విజయ్ చలికి వణుకుతూ ఉన్నాడు. అది చూసిన విజయ దుప్పటి కప్పి బయటకి వచ్చి వాకిట్లో చెత్తంతా ఊకి పక్కకు పోగేసి చలిమంట పెట్టుకొని కూర్చుంటుంది. అప్పుడే పాలతను వచ్చి, అమ్మ విజయ గారు, పాలు ఇక్కడ పెడుతున్నాను తీసుకోండి అని చెప్పి పాలు అక్కడికి పెట్టి వెళ్ళిపోతాడు. అలా చలిమంట కాపుకొని నెమ్మదిగా పాలు తీసుకొని కిచెన్ రూమ్లోకి వెళ్తుంది విజయ. అలా వెళ్ళిన విజయ వేడిగా టీ. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. చూసేవారి నుంచి మేము కోరేది ఒక లైక్ మాత్రమే ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. వేడి చేసుకొని ఒక కప్పు తన భర్త విజయ్కి, మరో కప్పు తనకి రెండింట్లో వేడిగా టీ వేసి నెమ్మదిగా బెడ్రూమ్లోకి వెళ్ళి, ఏవండి ఏవండి, ఇదిగోండి చల్లారిపోతుంది, టీ తీసుకోండి, త్వరగా తాగండి అని తన భర్త విజయ్కి ఇస్తుంది. నెమ్మదిగా లేచిన విజయ్ ఆ టీ తీసుకొని తాగుతూ, అబ్బబ్బబ్బా ఎంత అద్భుతం, ఇంత చలిలో నీ చేతితో ఇచ్చిన ఈ టీ మహా అద్భుతంగా ఉంది అని ఎప్పుడు తాకలేనట్టుగా పొగుడుతూ ఉంటాడు విజయ్. అది గమనించిన విజయ, చాలండి మీరు మీ చిలిపి చేష్టలు, ఇంకా చిన్న పిల్లాడిలా యవనంగా ఉన్నట్లు నన్ను పొగుడుతున్నారే, కొంచెం ఆ యవనంలో నుంచి బయటకు కోలుకోండి. మనకి ఒక ఆడపిల్ల ఉంది, తనకి పెళ్ళయ్యి పిల్లలు కూడా ఉన్నారు. ఆ విషయం మర్చిపోయి ఇంకా యవనంగా ఉన్నారంటున్నారేంటి? తలకి కలరేసినంత మాత్రాన యవనంగా ఉన్నట్లేనా? అలా అనుకుంటే కాలుజారి కింద పడిపోతారు, జాగ్రత్తగా ఉండండి అని నవ్వుకుంటూ టీ తాగి ఆ 2 కప్పులు కిచెన్ రూమ్లోకి తీసుకు వెళ్ళిపోతుంది విజయ. అలా విజయ్ లేచి నెమ్మదిగా బయటకు వచ్చి న్యూస్ పేపర్ ఎక్కడ ఉంది అని వెతుకుతూ ఉంటాడు. విజయ న్యూస్ పేపర్ తీసావా అని అడగడంతో కిచెన్లో ఉన్న విజయ, లేదండి ఇంకా పేపర్ వాడే రాలేదు, అంతే, పేపర్ వాడు ఇంకా రాలేదేమో అని అనడంతో విజయ్, అదేంటి ఇంకా రాకపోవడం ఏంటి అని అటు ఇటు తిరుగుతూ ఉన్న సమయంలో గాలికి పేపర్ సౌండ్ వినిపిస్తుంది. ఎక్కడా అని చూస్తే మొక్కల్లో పేపర్ తడిచిపోయి ఉంటుంది. అది చూసిన విజయ్, ఈ పేపర్ వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినడే, పేపర్ ఎప్పుడు కూడా మొక్కల్లోనే వేస్తాడు. ఆ మొక్కల్లో తడిచి ఉన్న పేపర్ కూడా తడిచిపోయింది, ఇంకా తడిసిన పేపర్తో ఎలా చదివేది అని అనుకొని ఆ పేపర్ కిచెన్ రూమ్లోకి తీసుకువెళ్ళి దోశ పెంకు పైన వేడి చేసి పెడతాడు. అలా పేపర్ నీళ్ళన్నీ ఆరిపోయాక ఆ పేపర్ తీసుకొని చదువుతూ ఉంటాడు విజయ్కి ఉదయం కాఫీ తాగిన తర్వాత పేపర్ చదివే అలవాటు ఉంటుంది. అలా పేపర్ చదువుతూ ఉంటాడు విజయ్. అలా విజయ్ పేపర్ చదువుతూ, విజయ మన అమ్మాయి శిరీష ఫోన్ చేసిందా లేదా ఇంకా అని అడుగుతాడు. ఇంకా లేదండి, ఇంకా లేవలేదేమో, చలిగా ఉంది కదండి, బయట పడుకుందేమో, చేస్తుందిలేండి అని అంటుంది విజయ. క్రిస్మస్ దగ్గరికి వచ్చింది కదా, పిల్లలకి 2 రోజులు సెలవు ఇస్తారు కదా, ఒకరోజు వచ్చి వెళ్ళొచ్చు కదా అని అంటాడు విజయ్. నేను చెప్తే వినదు కానీ ఒకసారి మీరే చెప్పండి, మీరు చెప్తే వెంటనే వస్తుంది, నేను చెప్తే ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. ఎప్పుడో వస్తానని చెబుతుంది, అంతేకాని రాదు అని చెప్పి, అలాగే ఫోన్ చేస్తే నాకు ఇవ్వు, నేను మాట్లాడతాను, అల్లుడు గారు ఎలానో రారు కదా, పిల్లలతో అన్న ఇక్కడికి వస్తే సంతోషంగా ఉంటుంది 2 రోజులైనా అని అంటాడు విజయ్.
అలాగే అండి, ఫోన్ చేస్తే తీసుకొని వస్తాను అని చెబుతుంది విజయ. అదే సమయంలో ఫోన్ రావడం గమనించిన విజయ ఫోన్ తీసి చూస్తుంది. హలో అమ్మా అని పిలుపు విన్న విజయ, నీకు నూరేలే, ఇప్పుడే మీ నాన్నగారు నిన్ను అడిగారు అని అనడంతో, ఎందుకమ్మా అని అంటుంది శిరీష. అదేమీ లేదే, క్రిస్మస్ దగ్గరికి వచ్చింది కదా, పిల్లలకు హాలిడే ఇస్తారు కదా, మీ నాన్నగారు పిల్లల్ని తీసుకొని రమ్మన్నారు, వీలుంటే అల్లుడు గారితో సహా రండి అని అంటుంది విజయ. ప్రతి పండక్కి రమ్మంటున్నావమ్మా, ఉన్నదే ఒకరోజు హాలిడే ఇస్తారు, ఒకరోజు మిమ్మల్ని చూసి వెళ్ళిపోవాలంటే మనసుకు బాధగా అనిపిస్తుంది. ఒక వారం రోజులైతే పర్లేదు, కానీ మరీ 1-2 రోజులకి వచ్చి వెళ్ళాలంటే ఎంతో బాధగా అనిపిస్తుంది అమ్మా అని చెబుతుంది శిరీష. అలా ఏమీ ఉండదమ్మా, 2 రోజులు ఉండి వెళ్ళు రా, ఇదిగో మీ నాన్నగారికి ఇస్తున్నాను మాట్లాడు అని అంటుంది విజయ. చేసిందా ఇలాగివ్వు అని ఫోన్ తీసుకొని, అమ్మా శిరీష, క్రిస్మస్ వచ్చింది కదమ్మా, పిల్లలకి 2 రోజులు సెలవు ఉంటుంది కదా, రావచ్చు కదా, వీలుంటే అల్లుడు గారిని కూడా తీసుకునిరా, లేదంటే మీరిద్దరూ వచ్చేయండి, స్టేషన్ దగ్గర రాగానే నాకు ఫోన్ చేస్తే నేను వెంటనే ఆటో వేసుకొని వస్తాను. మన ఇంటి పక్కనే ఒక అతను కొత్తగా దిగాడు, వాళ్ళ దగ్గర ఆటో ఉంది, ఏమైనా అవసరం ఉంటే వస్తానని చెప్పాడు. స్టేషన్కి మన ఇంటికి ఒక అరగంట దూరం మాత్రమే కదమ్మా, దిగుతున్నాను అని ఒక 10 నిమిషాల ముందు ఫోన్ చేస్తే నేను వచ్చి తీసుకొస్తాను అని చెబుతాడు విజయ్. అలాగే నాన్న, మీ అల్లుడు గారు ఇప్పుడే బయటకి వెళ్ళారు, వచ్చాక చెబుతాను అని చెప్పి ఫోన్ కట్ చేస్తుంది శిరీష. ఫ్రెండ్స్, ప్లీజ్ లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్. భర్త రఘు రావడంతో, ఏవండి, ఇప్పుడే మా అమ్మ నాన్న ఫోన్ చేశారండి, క్రిస్మస్కి 2 రోజులు సెలవు ఉంది కదా, మరి మనని రమ్మని పిలిచారండి, వెళ్ళకపోతే బాగోదు, వెళ్దామండి అని అంటుంది శిరీష. అందుకు రఘు, నాకు పనులున్నాయి కదా, నీకు తెలుసు కదా, వెళ్తే మీరు వెళ్ళండి, వెళ్ళి త్వరగా వచ్చేయండి అని చెప్పి శిరీషను పంపిస్తాడు రఘు. అలా పుట్టింటికి వెళ్ళిన శిరీష వాళ్ళ అమ్మ నాన్నలతో సంతోషంగా గడిపి మళ్ళీ తిరిగి అత్తగారింటికి వెళ్ళిపోతుంది శిరీషకి పెళ్ళైన మొదట్లో ఎన్నో ఇబ్బందులు పడేది. అలా నెమ్మదిగా అర్థం చేసుకున్న తన భర్త శిరీషని మంచిగా చూసుకోవడం మొదలుపెట్టాడు. అలా పిల్లలతో సంతోషంగా శిరీష అలాగే తన భర్త సంతోషంగా వాళ్ళ జీవితాన్ని గడుపుతూ ఉన్నారు. ఫ్రెండ్స్, మీరు మా వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ చేయడమే లేదు ఫ్రెండ్స్. మేము ఇంత కష్టపడి తీస్తున్నా కానీ మీరు చూస్తున్నారు తప్ప లైకే చేయడం లేదు ఫ్రెండ్స్. మీరు ఒక లైక్ చేస్తే మాకు ఎంత సపోర్టివ్గా ఉంటుందో అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ చూసినందుకన్నా ఒక లైక్ వేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఆల్. అలా కూతురు అల్లుడు సంతోషంగా ఉండడం చూసిన తల్లిదండ్రులు కూడా సంతోషంగా ఉంటారు. ఇంకా ప్రతిరోజు ఉన్నదే ఇద్దరు కాబట్టి సంతోషంగా ఒకరినొకరు మాట్లాడుకొని జీవితాన్ని వాళ్ళు అలా ముందుకు సాగిస్తూ ఉంటారు. చూసినందుకు థ్యాంక్స్ ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక లైక్ వేయండి. థ్యాంక్ యూ ఆల్.